మార్చి 26వ తేదీన మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఒలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామానికి చెందిన ఒక మహిళ చనిపోగా ఇద్దరు గాయపడ్డారు. ఆ ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు అంకభూపాలపురం వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం పంపించిన చెక్కులను వారికి అందజేశారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన బండారు పద్మ కుటుంబానికి 5 లక్షలు మంజూరు కాగా ఆమె తల్లి అనంతమ్మకు ఎమ్మెల్యే చెక్కు అందజేశారు. పద్మ పిల్లలిద్దరిని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్కూల్లో చదివిస్తామని హామీ ఇచ్చారు. తీవ్రంగా గాయపడ్డ బత్తుల మణెమ్మను పరామర్శించిన ఎమ్మెల్యే ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. 2 లక్షల రూపాయల చెక్కును ఆమె భర్త వెంకటయ్యకు అందించారు. ఒంగోలు రిమ్స్ ఆర్ఎంతో మాట్లాడి మణెమ్మకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మరో బాధిత చిన్నారి బత్తుల రోహన్ను ఎమ్మెల్యే నాగేశ్వరరావు పరామర్శించి బాలుడి తల్లి శ్రీలక్ష్మికి 2 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందించారు. రోహన్ చదువుకు అన్ని విధాల సహాయం అందిస్తామని ఎమ్మెల్యే ఇంటూరు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించిందని గుర్తు చేశారు. తాను కూడా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించానన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాలు కూడా త్వరలోనే బాధిత కుటుంబాలకు అందజేస్తామని ఎమ్మెల్యే ఇంటూరు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరు వెంట మండల టీడీపీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, పార్టీ నాయకులు పెగడ శ్రీను, మోహన్, బండారు సోమరాజు, మాల్యాద్రి, పంది లక్ష్మీనారాయణ, సిరిగిరి కొండారెడ్డి, నరసింహం, వలేటి మధు తదితరులు పాల్గొన్నారు.